మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మనీ మ్యాగ్నెట్ అంటే డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులతో ఎవరైతే ఉంటారో, అంటే మనకి ఇక్కడ జాతకరీత్యా కావచ్చును, లేదా కొంత మనం చేసుకున్నటువంటి మంచి చెడులపై ఉండేటువంటి ఆధారంగా డబ్బుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులైతే పడుతున్నారో, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి తొలగిపోయేటువంటి అత్యంత సులువుకరమైనటువంటి వీడియోలో రెమెడీగా నేను మీకు చెప్పబోతున్నాను. చాలామంది ఈ యొక్క ధూపానికి సంబంధించి, అదేవిధంగా బ్రాస్లెట్లకు సంబంధించి, లాకెట్స్కు సంబంధించి కాల్స్ చేస్తున్నారు. చాలా సంతోషం. వేసుకున్నటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది. కొంత ఏదో ఒక ఎనర్జీ అనేటువంటిది మాకు ఉంటుంది గురువు గారు అని చెప్పడం జరుగుతున్నది. చాలా సంతోషం. అందరికీ కూడా ఫీడ్బ్యాక్. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా అత్యంత అద్భుతమైనటువంటి నరఘోష సంబంధిత అత్యంత అద్భుతమైనటువంటి బ్రాస్లెట్ కానీ, మెడలో వేసుకునేటువంటి ఒక స్టోన్ రిలేటెడ్ చైన్ కానీ రాబోతూ ఉన్నది. అది అత్యంత అద్భుతంగా మన ఛానల్లోనే లాంచ్ చేయడం జరుగుతున్నది. ఇది నరఘోష సంబంధిత అత్యంత అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి. సో ఎవరైతే ఇక్కడ మనీ మ్యాగ్నెట్గా, అంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్ను ఎదుర్కొనేటువంటి వారు మనం చెప్పేటువంటి డైరెక్షన్లో ఈ చిన్న రెమెడీ చేయండి. ఎందుకంటే ఇవాళ రేపే ఇస్తా అని చెప్పి కూడా డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి. తీసుకున్నాక ఆ రేపు కాస్త 20 రోజులు అవ్వడము, 1 మంత్ అవ్వడము, 1 ఇయర్ అయ్యేటువంటి దాఖలాలు ఉంటాయి. సరే, ఏదో మనం సహాయం చేద్దాములే అని చెప్పి సహాయం చేసేటువంటి సందర్భంలో అది తిరిగి మనకే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఎదుటి వ్యక్తి యొక్క బాధను చూడలేక మనం ఆ యొక్క డబ్బులు సహాయంగా ఇస్తే మనకు అవసరమయ్యేటువంటి సందర్భానికి ఆ డబ్బులు రాక ఇబ్బంది పడే పరిస్థితులు కావచ్చును, లేదా బ్యాంకు లోన్స్ కావచ్చును. మాకు బ్యాంకు లోన్ రావాలి అని అనుకునేటువంటి వారు, బ్యాంకు రిలేటెడ్ పనులు తొందరగా కావాలి అని అనుకునేటువంటి వారు, ఇప్పుడు ఇక్కడ నేను లైవ్లో చూపెట్టేటువంటి రెమెడీని మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎవ్వరూ కూడా ఇలాంటి కోరికలు కూడా కోరుకోకూడదు. నాకేమీ తెలియదు, అంతా నీ దయ తండ్రి, నాకేం తెలియదు, అంతా నీ దయ, ఇంతే కదా. సో ఈ ఒక్క మాట సరిపోతుంది. ఎందుకంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, నాకు చక్కటి భార్య రావాలి, నాకు చక్కటి గృహాన్ని నిర్మించుకోవాలి, వస్తుంది. అది భగవంతుడు తప్పక తీరుస్తాడు. కానీ దానికి సంబంధించిన కర్మ అనుభవించాల్సి వస్తుంది. కనుక ఇవాళ రేపు నడిచేటువంటి సందర్భాలలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి. సొంత ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ చాలా అంటే చాలా మనీ కోసం ఎంతకైనా తెగించేటువంటి పరిస్థితి ఉంది. కనుక దయచేసి ఎవ్వరూ కూడా ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఎందుకంటే ఈ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనేటువంటి సందర్భాలలో మనిషి చాలా అంటే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అశ్విని నక్షత్రము, అదేవిధంగా భరణి నక్షత్రము, కృతిక మొదటి పాదం వారు, ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో, ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో, ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో, మకర రాశి వారు ఉన్నారో, మీనరాశి వారు ఉన్నారో, కొంతమేర జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మనము ఈ వీడియోలో నల్ల ఆవాలు, అంటే మనము ఇంట్లో వాడుకుంటాం ఆవాలు, ఈ ఆవాలు, అదేవిధంగా లవంగాలు, పువ్వుతో ఉండేటువంటి లవంగాలు, దీంతో పాటు కర్పూరం, ఈ విధమైనటువంటి మనకు ఆవాలు, ఇందులో ఒక 5 లవంగాలు ఇట్లా పువ్వుతో ఉండాలి. 1 2 3 4 5, 2
కర్పూర బిళ్ళలు వేసి ఇది మనకు ఈ యొక్క దీనిని ఈశాన్య మూలలో పెట్టే ప్రయత్నం చేయండి, పెట్టి వెలిగించండి. సో దీనివల్ల ఖచ్చితంగా 100కు 100% కూడా మనీ రిలేటెడ్ ఉండేటువంటి ఇష్యూస్ కానీ ఒక మనీ మ్యాగ్నెట్ రూపకంగా మీకు ఇది తయారవుతుందనేటంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. కనుక చక్కటి పరిహారాలను చేసుకొని అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపండి. ఆల్ ద బెస్ట్.